కనిపిస్తుందా మీకు? పొగలు వస్తున్నాయి. మస్తు అమ్ముతున్నారు కూడా, తక్కువ కాస్ట్కి వచ్చేస్తున్నాయి మనకి, ఎక్కువ పైసలు రీజనబుల్గా కాలుతున్నాయి. అమ్మా ఓ లెవెల్ ఉంది. సూపర్ ఉన్నాయి. మస్ట్ ట్రై ఏమేమి వేసినో లాస్ట్ దాకా చూడు విషయం. జబర్దస్త్ ఉన్నాయి. ఇట్లా క్రిస్పీగా బరకగా పట్టుకున్నది, టేస్ట్ లెవెల్ ఉంది కదా. అందరికీ మీరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఇక ఈ తెలంగాణ రెసిపీ ఇక అది ఏంటంటే మక్క కంకులు అంటే తెలంగాణలో ఓ లెవెల్లో వండిస్తారు. ఇక మనం ఎప్పుడెప్పుడు రోడ్డు పక్కన ఉడక కాలుస్తారు. మక్క గేరలు చేసుకున్నాము మనం. ఇప్పుడు మక్కట్టు ఉడక మీకు వస్తుంది. ఈ మక్క గేరలు అంటే ఇంతకుముందు నేను ఒక రకం చేసిన, ఇది ఒక రకంగా చేసుకుంటా. ఎప్పుడెప్పుడు ఒక మార్చుకుంటూ చేసుకుంటా. ఓసారి ఉల్లితో చేసుకుంటా, ఓసారి ఆనియన్తో చేసుకుంటా, ఓసారి ఈ దినుసులు ఉడక వేసేది రెసిపీ చేంజ్ ఉంటుంది. ఇక అట్లా టేస్ట్ అన్నది ఈ టేస్ట్ కూడా చూడండి. ఈ టేస్ట్ నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకో టేస్ట్ కూడా ఏ టేస్ట్కి ఆ టేస్టే బాగుంటుంది. ఇక మక్క గ్యారెలు అంటే అంత బాగుంటాయి. తెలంగాణ మక్క గ్యారెలు ఇక మంచిగానైతే చేసుకుందాం, మంచిగానైతే తిందాం. ఇది విషయం. ఇక ఏంటంటే చేస్తా తెలంగాణ స్టైల్. ఈ చిన్నప్పటి నుంచి తిన్న తిండిది తెలంగాణనే. ఇక ఎందుకంటే ఇక మన సీట్ కంతుడు కాదు, ఈ మక్క కంకులు కాల్చుకునే మక్క కంకులు. ఇట్లా ఒలుసుకున్న చూడు, నీకు మీకు 2 మక్క కంకులు మాత్రం చూపించిన కదా. ఇట్లా మంచిగా ఒలుసుకొని ఈ బూరు జరిగేసి మంచిగా ఏదైనా ఇట్లా అద్దం నలికలు అన్నది పొడుగా ఇట్లా వస్తుంది కదా, మక్క కంకులకు ఉంటాయి కదా, అవి కొంచెం జరిగేసుకొని పట్టేసుకోవాలి. ఎట్లా పట్టేసుకుంటా అన్నది మీకు చూపిస్తా. ఇది రెసిపీ చూపిస్తారా తేజ? దాన్నాడు చెప్తా. మీరు చిన్నప్పటి నుంచి చేసిన ఇది మక్క గ్యారెలు ఇక అమ్మమ్మ వచ్చిన నానమ్మ వచ్చిన ఇక వాళ్ళు నానమ్మ ఉన్న ఇక వాళ్ళకు ఇవి ఇష్టం. ఏంటంటే వాళ్ళు వెనకటి నుంచి తిన్న ఫుడ్ ఇది. వెనకట నుంచి ఇక వాళ్ళ అత్తల నుంచి మా అందరి నుంచి ఇవి తిన్నాయి. ఓ ఏంది మక్క బుడ్డలు అయితే ఇక మక్క కంకులు ఉన్నాను రోజులు, లేత కంకులు ఉన్నాను రోజులు జూడు తీసాక అన్ని రకాలు చేసుకొని తింటుంటివి. మక్కట్టు ఇక మక్కట్టు ఊరికి వచ్చింది. ఏంటంటే మా పాలది అమృతం అన్నది అది ఎంత బాగుంటుంది. పాలంబరం అంత టేస్ట్ ఉంటుంది. ఆ జోడుకి వచ్చింది మీకు వీడియో. ఆ జోడు ఉండి అది చేసుకోండి ఇది చేసుకోండి, ఇది కూడా కమ్మనే ఉంటాయి. ఈ మక్క కంకులు ఉన్న రోజులు ఇట్లా చేసుకుంటాం. ఇది విషయం చూపెడుతుందా మీ చేనులో ఎద్దురు ఇవి చేనులో. ఓ మేమైతే అన్ననే కాల్చుకుంటాం, బూరతోటి కూడా కాల్చుకుంటాం, అంత టేస్ట్ ఉంటుండే. ఇవి 2 మక్క కంకులు, ధనియాలు, ఇగో ఇది అయితే ఓమ డైజెషన్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. జీలకర్ర, ఇదైతే సోపు. మీరు సోపు అన్నది ఇక తెలియని వాళ్ళు వేసుకోరు, టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. ఈ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియను, ఎల్లిగడ్డ, ఇక ఉప్పు, ఇక పసుపు, ఇక ఇంతల్నే చేసుకుందాం. ఈ కరివేపాకు అయితే అన్నీ ఉన్నాయి కదా, ఇంతల్నే. అక్కడనైతే ఆయిల్ ఉంటుంది. నేను ఎట్లా పట్టుకుంటా, ఏ టైంలో ఎట్లా పట్టుకుంటా అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా. రాని అమ్మాయి గురించి నేను అన్నీ చెప్తున్నా. మీకు వస్తుంది కావచ్చు, రానోళ్ళు చూస్తారు, వచ్చిన వాళ్ళు టకటక చేసేస్తారు. రానోళ్ళు ఇది వేస్తారా అది వేస్తారా అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఈ వేసేటి కూడా మంచిగా చూపించాలని మీకు మీ ముందుకు వచ్చి నేను చెప్తా. ప్రతిదీ కూడా మీకు అర్థం కావాలి, ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. మాకు అమ్మ లేరమ్మా అని కొందరు చెప్తుండ్రు. అమ్మ లేకుంటే ఏంది, నేను చెప్తున్నా, అమ్మలాగా చెప్తున్నా. మీరు అమ్మనే ఉన్నదనుకొని మీరు చేసుకోండి. ఇది విషయం. రోజే ఉంటా మీకు మీ ముందు. ఇక పచ్చిమిర్చి ఒక 5 వేసుకుంటున్నా. కారం మీరు తినేదాన్ని మీకు వేసుకోండి. ఇది విషయం. ఎట్లా తింటే అట్లా వేసుకోండి. నేను లీడ్ చేసి ఇట్లా డైరెక్ట్ వాళ్ళని వేసేసుకోవాలి. ఇప్పుడు ఓమ కొంచెం ఒక చిటికెడంతా. అది డైజెషన్ మంచిగా, ఆరోగ్యానికి కూడా మంచిదే. మనకు తింటే కూడా ఇలా టేస్ట్గా వస్తాయి. ధనియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర, సోపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే మీకు చూయించుతానే ఇట్లా ప్రతిది కూడా చూయించాలని నాకు ఇష్టం. నేను తిన్నాయన్నీ. ఈ ఉప్పు ఎంత పడుతుంది అన్నది నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. దొడ్డ ఉప్పు. ఇక మనకు ఎక్కువ పట్టదు, మక్కలలో మాత్రం ఇష్టం ఉంటుంది. ఇగో ఎల్లిపాయలు మాత్రం ఒక
ఇట్లా తీసి పొట్టుతో తీసి ఇట్లా వేయండి. అప్పటోళ్ళు ఇట్లనే తీసేస్తారు అప్పటికప్పుడు. ఓ 4 పాయలు తీసి ఇట్లా వేయండి, 4, 5. ఇప్పుడు ఆ మక్క అంకులకు సరిపోతుంది. ఇది ఇంతే సరిపోతుంది. ఇవి పట్టుకుందాం మనం, పట్టుకొస్తాం. ఇగో ఇట్లా పట్టుకున్నా కచ్చిపక్కనే పట్టుకోండి. ఇది ఎత్తేసి ఇట్లనే పట్టుకుందరు. అప్పటోళ్ళు దంచుకుందరు కూడా, ఇంకా మనం అంటే దంచలేం కానీ అప్పటోళ్ళు దంచుకుందరు. మిక్సీ లేకుండే, మిక్సీలు ఉన్నా ఇక కొన్ని బాగా టేస్ట్ ఉంటుందని అట్లా దంచుకుందరు. మిక్సీలు ఎక్కడి, ఇప్పుడు మిక్సీలు ఎక్కువైనాయి కానీ ఉన్నా కానీ అది ఎంతో స్మూత్గా వాడుతారు. ఇప్పుడు పట్టుకొస్తుంది. ఇందులో ఏం వేసుడు లేదు, పట్టుకొచ్చుడే. కొంచెము ఏంటంటే సన్నగా పట్టుకున్నా ఒక వాయి. ఇప్పుడు ఇది బరకగా పట్టుకున్నా ఒక వాయి. ఇట్లా కొంచెము బరకగా ఉంటే ఇట్లా కిస్పిగా కమ్మగా వస్తాయి. ఇవి మీకు చూపించాలని ఇట్లా లేలే. ఇది బరకగా ఉన్నది, కిందిది ఇట్లా మెత్తగా ఉన్నది. ఒక వాయి అట్లా పట్టుకొని ఒక వాయి ఇట్లా పట్టుకోరు, కమ్మగా వస్తుంది టేస్ట్ అనేది. మనం చేసేట్లు ఉంటుంది ఏదైనా. ఇక మీకు ప్రతిదీ ఉడక చెప్పాలనిపిస్తుంది నాకు, మళ్ళీ మిస్టేక్ చేస్తారు. సన్నగా అంత సన్నగానే పట్టుకుని అనుకో, పిండి అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక పట్టుకోండి. పెద్ద మనుషులు ఉంటే వద్ద నాకు వాళ్ళకు నమ్మల రాదనుకో, సన్నగా పట్టి అలా వాళ్ళకి వేరే పట్టుర్రు. ఎందుకంటే వాళ్ళకి నమ్మల రాక మనం నమ్ముతాం కదా, అట్లా కమ్మగా వస్తుంది. ఇట్లా ఏది ఉడక చెప్పాలనిపిస్తుంది నాకు, ప్రతిదీ చెప్పాలి. నా ముందున్నారు మీరు, నేను చెప్పాలనుకుంటా ఏ విషయమైనా. ఇప్పుడైతే 5 పచ్చిమిర్చి. ఇక కారం అయితే కావాలి నాకు, ఎందుకంటే సప్పగా కావాలంటే సప్పగా వేసుకోరు, మీ ఇష్టం. ఇక అది మీ ఆప్షన్. ఇక పసుపు కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక చిటికెడ అంతా. కారం 1/2 టీ స్పూన్ కొద్దిగా అట్లా కలర్ గురించి. ఇక కొంచెం కారం వేస్తే అది వేరే ఉంటుంది దాని కథ. కరివేపాకు ఇట్లా సన్నగా తరుక్కుని, నేను ఒక్కదాన్ని తేజ కూడా హెల్పింగ్ చేస్తుంది. ప్రతి దాంట్లో కట్ చేసి ఇచ్చుడు హెల్పింగ్ ఉంటుంది. హెల్పింగ్ లేనిది ఏ పని కాదు. కొత్తిమీర ఇగో నేను చెప్తాను, ఇదేం వచ్చో చెప్తున్నా మళ్ళీ ఇదేం వేసిర్రు అనుకున్నారు. కొత్తిమీర, కరివేపాకు వేసిన, పచ్చిమిర్చి పట్టింది వేసిన. ఇప్పుడు ఆనియన్ ఒక గడ్డ. ఈ ఆనియన్ అయితే మనం ఇట్లా వేసుకుంటాం కదా. ఇక వాటర్ అయితే వేసి పట్టకుండ్రి, ఎందుకంటే ఇవి మనకు లేత ఉండే అనుకో, కొంచెం గట్టిగా వస్తాయి అనుకో, అప్పుడు కొద్దిగా కొద్దిగా వేయండి వాటర్. ఎందుకంటే మనకు ఇది తెలియదు ఎట్లా మనకు గట్టిగా వచ్చింది ఎట్లా చేయాలి అన్నది ఒకటి ఆలోచన. ఈ పాలు ఉండి పలసగా ఉంటుంది అనుకో, ఇట్లా వాటర్ వేయకుండ్రి, కొన్ని అన్నీ వేయండి. లేకుంటే అది ముదిరిపోయిన మక ఎత్తులు ఉంటాయి అట్లా. ఇక అట్లా వేసుకోర్రి. ఇప్పుడైతే కలిపిస్తున్నా చూడండి. ఇక నాకైతే కొంచెం కారం నోరుకి రుచిగా కావాలని కొంచెం పచ్చిమిర్చి కూడా మంచిగా వేసుకున్నా. ఇక మీరు పిల్లలు ఉన్నారనుకో 2 వేసుకోర్రి, ఇంత కారం వేసుకోర్రి. ఇక నాకు మంచిగానే ఉండాలి. ఇవి సప్పగా ఉంటే కూడా నచ్చది. ఇట్లా మంచిగా విసికినట్టు అనుర్రి. ఇందులో ఏమి వేయకూర్రి, ఎగింతే. ఉప్పు కూడా ఎక్కువ పట్టది. ఇలా ఉప్పు అన్నది మనకు కంకులల్లా తొందరగా ఇసమవుతుంది. కొద్దిగానే వేసుకోవాలి. పట్టేటప్పుడు చూపించిన కదా మీరు, గదే చాలు ఉప్పు. ఇట్లా విసికినట్టు అనుర్రి. ఆనియను అన్నీ మనం ఒత్తుకుంటే ఉడక ఇట్లా రావాలి. ఇట్లా అన్నీ ఎక్కువనే ఇట్లా మంచిగా ఇట్లా ఎక్కువ వేసుకొని ఇక కమ్మగా వస్తాయి. కరివేపాకైనా, కొత్తిమీర అయినా, ఇక పచ్చిమిర్చి మనము ఇవన్నీ పట్టుకున్న కారం మొత్తం కారంతో కూడా వేసుకుంటాం. అట్లా కూడా చేస్తాను నేను కూడా కారంతో. ఇక పచ్చిమిర్చి అయితే ఇప్పుడు బాగానే ఉంటాయి కదా, ఎప్పుడైనా ఉంటున్నాయి పచ్చిమిర్చి విషయం. కానీ ఇక పచ్చిమిర్చితో అదొక టేస్ట్. పచ్చిమిర్చి కూడా మంచిదే కడుపుకు పడితే, కానీ బాగా కారం వేసుకోకూరు. పిల్లలు ఉంటే మాత్రం కారం తగ్గించుర్రి. తేజ నేనే కదా, మనం పెద్దవాళ్ళని తింటాం కారం, పిల్లలు తినరు, చూస్తా అంటారు. అట్లా విషయం. ఇక అట్లా తగ్గించుకోవాలి. నేను నూనె పెట్టుకుంటా. ఇక ఇప్పుడు కలిపినా కదా, నూనె పెట్టుకుంటా సార్. ఇప్పుడు చేసేది చూడండి. ఇవి ఇట్లా మీకు రాదనుకో, పాలది కవర్ మీద మనకు పాల ప్యాకెట్ వస్తుంది కదా. ఇక నేనైతే చేతి మీదే ఒత్తుతా, కానీ ఇక మీకు చూపించాలని మళ్ళీ అట్లా రాస్తలేవు ఆమెలో ఎక్కనే ఒత్తుతా అన్నంటే పరిచయం ఉంటుంది. ఇక మనం అట్లా ఫేస్ చేసారు కదా, ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. అట్లా ఇక మాకంటే ఇక రోజు నుంచి అప్పటి నుంచి వెనకటి నుంచి అలవాటు కాబట్టి మేము ఇట్లా తీసుకొని ఇక ఏ కవర్ పట్టకపోతుంటే ఏ క్లాత్ పట్టకపోతుంటే ఒకసారి ఇట్లా కూడా చూపిస్తా పట్టుకోటి. ఇట్లా చేతి మీద నొక్కి ఇట్లా నొక్కి ఇట్లా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఇట్లా ఒత్తుకొని కొంచెం నీళ్ళ పక్కన పెట్టి ఇట్లా అని ఇట్లా వేస్తుంటే ఇట్లా అనుకోండి, ఇట్లానే వేస్తుంటే ఈ రకంగానే.
అట్లా వేసి అట్లా వేసి పెడుతుంది. ఇక అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లా అంటే ఇగో మీకు చెయ్యరాదు, మీకు రాదు చేయాలంటే, ఇప్పటి పిల్లలకైతే రాదు, నాకు తెలిసిన విషయం. ఇగో ఈ కవర్ ఉంటుంది కదా, కొంచెం నీళ్ళ పదని ఇట్లా అనుకోండి మీరు, దీని మీద అయినా కానీ వట్టిగా వెళ్తుంది. నూనె అనుకోకూడదు మీరు. ఈ పిండి అయినా కానీ ఉదమన మనకు ఇట్లనే తినాలని, నేనైతే ఒరిజినల్గా మక్కలే పట్టుకొని చేసుకుంటున్నా. మీరు ఇలా బియ్యం పిండి ఉడక 3 టీ స్పూన్లు వేసుకోండి. అట్లా మీకు క్రిస్పీగా బాగా క్రిస్పీగా రావాలండి. క్రిస్పీగా వస్తాయి కానీ అట్లా ఇష్టం ఉంటుంది కొందరికి. ఇప్పుడు ఫస్ట్ స్టేషన్ దగ్గర గోల్తేనే ఉంది చూడు, మీతో మాట్లాడుతుంటే ఉబ్బుతుంది. ఇది చేయాలి. కొంచెం క్రిస్పీగా కావాలని ఉంటుంది, నాకైతే ఇష్టం ఉండదు అట్లా. ఇప్పుడు ఈ రకంగానే ఒరిజినల్గా మక్కలతో చేసుకోవాలని ఇష్టం ఉండి మీకు ఇట్లా చూపిస్తున్నాను. బియ్యం పిండి ఉడక 3 టీ స్పూన్లు వేసుకుంటే వేసుకోరు. ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోరు, ఇట్లా చేసుకోండి. ఇట్లానే ఉంటుంది. మధ్యలో అనాలి, మధ్యలో అంటేనే మంచిగా. ఇట్లా ప్రతిదీ ఇట్లా వేసుకుని మనం ఎన్ని వేసుకునేవో కొంచెం నీళ్ళ పదన పెట్టుకుంటే అంటుకోకుండా ఫస్ట్ నీళ్ళ పదన పెట్టుకుని నూనె పెట్టకుండ్రి. మీరు ఎంత పెద్దగా వేసుకుంటారో మీ ఇష్టము. సన్నగా ఒత్తుకోవాలని సన్నగా ఒత్తుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఎట్లయినా బాగానే వస్తాయి. ఇంకా వరిపిండి వేస్తే ఇంకా సన్నం వస్తాయి, బియ్యపిండి వేస్తే. కానీ కట్టెలోళ్ళు వస్తాయి మంచిగా. అంటే ఈ టేస్ట్ తిందాం, ఇది విషయం కదా. అవునా కాదా చెప్పుర్రి. దాని ఫ్లేవర్ అనేది తగ్గించద్దు. ఇగో ఇట్లా ఉబ్బింది చూడు, ఎంత బాగా ఉబ్బింది అన్నీ. ఇప్పుడు కొత్తిమీర ఎంత బాగా వచ్చింది, మనకు కరివేపాకు అన్నీ ఇట్లనే ఇక అన్నీ రావాలి మనకు. చాలా మక్కిత్తు ఉడక సగం దంగింది ఉన్నా మంచిగా ఉంటుంది. అది విషయం క్రిస్పీగా వస్తాయి. ఇట్లనే ఒత్తుకుంటారు. అన్నీ రావు చెయ్యాయి అన్నది ఉండదు. ఇక కొందరు బియ్యం పిండి గుడికి వేస్తారు, నేను కూడా వేస్తా. ఒక కళ్ళ ఒక దాంట్లో ఒక రెసిపీగా చేస్తా, ఒక్క రకం కాదు. మనకు బియ్యం పిండి వేసింది కుడుకున్నది ఇప్పుడు వచ్చేది ఉన్నాయి. ఇంతకుముందు వేసింది బియ్యం పిండి వేసింది కొద్దిగా. ఇప్పుడు బాగా వస్తున్నాయి అసలు, లారీలు తీసుకోవచ్చు. ఇక మన పొయ్యి దగ్గర అయితే కొంచెం పెట్టుకోవాలి ఇట్లా. మనం తినకముందే రేటు కూడా తక్కువనే ఉన్నాయి, మంచిగానే ఇస్తారు, లేతగా ఉంటున్నాయి. ఇట్లా చేసుకోరు. ఎండాకాలం అయితే మనకు కొంచెం వాటర్ వేసి పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిగానే ఇట్లా పాలు ఉంటున్నాయి, మంచిగా ఉంటుంది. నేనైతే కొత్తిమీర ఇష్టం బాగా, కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా, కరివేపాకు మనకు ఆరోగ్యానికి అయితే మంచిది కదా. ఆకుకూరలు అన్నాయి ఎంత మంచిది. మక్క గ్యారెలు, తెలంగాణ మక్క గ్యారెలు తెలుసు పెట్టరా. అవును, ఇంత బాగా చేసిందో మమ్మీ అసలు. చూడు సూపర్. తీసుకోమా అట్లా. ఇంకా ఏ పొర కాకూర కనిపిస్తుందా మీకు? పొగలు వస్తున్నాయి. మస్తు అమ్ముతున్నారు కూడా, తక్కువ కాస్ట్కి వచ్చేస్తున్నాయి మనకి. ఎక్కువ పైసలు రీజనబుల్గా కాలుతున్నాయి. అమ్మా ఓ లెవెల్ ఉంది, సూపర్ ఉన్నాయి. మస్ట్ ట్రై ఏమేమి వేసిందో లాస్ట్ దాకా చూడు విషయం. జబర్దస్త్ ఉన్నాయి. ఇట్లా క్రిస్పీగా బరకగా పట్టుకున్నది, టేస్ట్ లెవెల్ ఉంది కదా. మంచిగా ఉంటాయి చూడు అమ్మగా. దీని ఫ్లేవర్ పోకుండా మక్కది ఫ్లేవర్ వస్తుంది మంచిగా. మక్క ఫ్లేవర్ పోద్దని నేను బియ్యం పిండి వేయలే. అప్పుడప్పుడు ఇట్లా చేసుకుంటా, ఆరకెందుకు తినచద్దు. వద్దిరిపోయింది రెసిపీ, వేరే లెవెల్. దీని టేస్ట్ కూడా కొట్టద్దని నాకు. బియ్యం పిండి వేసుకుంటుంది ఈజీగా ఒత్తుకొస్తుంది, జర కష్టమవుతుంది ఇది. అట్లా సూపర్ చేసిన, మస్తున్నాయి. అమ్మా మస్తు అంటే మస్తున్నాయి, అన్ని కరెక్టే పడ్డాయి. కారం గుడక నోరుకి కమ్మతనంలా ఎంత బాగుంది. ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి ఆ ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడే చెప్తే కాదు, ఇంకా ఉన్నాయి రెసిపీ. లాస్ట్ దాకా చూసి దీంట్లో ఒక సీక్రెట్ రెసిపీ కూడా వేసింది కదా, దాంతో మంచి వస్తుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. లైఫ్ అయితే ముందు మీ ముందు ఉంటా. అదా ఉంటా మరి. ఇది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. ఉందాం. బాయ్ బాయ్.